ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకొస్తున్న మీ సత్యోతమ్మను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 11 నుండి 17వ వచనం వరకు. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధి అయినట్లు ఇప్పుడు మీ విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇచ్చును. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగ చేపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యం తెచ్చుకున్నది. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపక దయతలచక నేను కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలంలో యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశిస్తున్నాను. కనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ